చూపించండి సార్ తెలిసి కాలేదు సార్ ఆర్ఎం చేయడు సస్పెండ్ డిఎం కూడా సస్పెండ్ నాకు ఇప్పటివరకు ఇంతవరకు యాక్షన్ ఏం తీసుకోలేదు సార్ నేను ఐ స్పోక్ విత్ డిఎం మీతో మాట్లాడిన ఆర్ఎం గారితో డిఎంతో కూడా మాట్లాడింది ఓన్లీ హైర్ డ్రైవర్ ఆయన కూడా మాట్లాడిన కూడా ఏం చేయదు బస్సు ఏదైతుందో రాస్తా రోకలో ఆపేసి ఈ బండ్లు ఇక్కడే అంటే మీరు ఏం పద్ధతి మీరు ఆర్ఎం లేకుంటే ఏంది ఏమంటున్నావు మాకు తెలియకుండా ఎట్లా చేస్తాడు ఎట్లా చేసినట్టు అన్నవరా మీరు మాకే వద్ద మాట్లాడరా మీరు డిఎం కూడా చేయాలంటే కదా మీరు ఎందుకు ఉన్నట్టు ఆర్ఎం ఎందుకున్నట్టు ఇన్ఫార్మ్ లేకపోతే అంటే మేము మాట్లాడినప్పుడు ఏమంటారు చెయ్యనయ్యారు ముచ్చట్లేదు ఎవరు చేస్తారు అని బెదిరిత్తిరి మేము ఎట్లయింది ఆడరు డిఎం సస్పెండ్ డిఎం సస్పెండ్ నీ తెలియకుండా ఎట్లయితాడు సస్పెండ్ ఆర్ఎం తెలియకుండా డిఎం ఎట్లా సస్పెండ్ అవుతాండి ఏంటి అది ఏమన్నాడు సార్ ఒక మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు రాకపోతే తప్ప చెప్పండి ఆర్ఎం గారు చెప్తుండు సస్పెన్స్ బూటకం లేదు అంటే సస్పెండ్ చేయడు డిఎం అంతా ధైర్యం అంటారు అంతే కదా లేనప్పుడు మీరు This is a procedure as a higher officer. ఏం మాట్లాడి చూపెట్టారు చూడండి నేను మాట్లాడినారు జీవన్ రెడ్డి గారి ఏరియా ఆయన ఊరు మనుషులను చూసి ఇదేంటి ఆపుతున్నారా బస్సులు ధాన్యం కొని అంటే మలగర లాంగ్వేజ్ కూడా లేదు సార్ యాక్షన్ మాకు బాధ్యత ఏంటంటే సార్ ఆర్ఎం రిక్వెస్ట్ చేసాం సార్ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎవరన్నారు ఇక్కడ నేను పంచాయతీ అవసరం లేదు సార్ ఒక దళిత బిడ్డ సార్ ఆయన ఎవరు మంత్రిని తిట్టలేదు ఆర్ఎం తిట్టలేదు ఎవరు తిట్టలేదు పంటలు కొనుగోలు చేయమని చెప్పి ఆయనకున్న అడిగి రిక్వెస్ట్ చేసిండు దాన్ని సార్ ఒకటి బయట కూర్చుంటాం సార్ అరే ఆగు సార్ నేను బయట కూర్చుంటా సార్ మీరు ఆ రిమూవల్ తీసేసి సస్పెండ్ అయితే డ్రైవర్ పని చేశారు ఒకటి మీరు మాట్లాడారు మీరు అడిగింది ఆర్ఎం గారు మీరు ఆర్డర్ పంపించారంటే దీనికి ఆర్ఎం మీరు పంపించలేదు సార్ ఆర్ఎం పంపాల్సిన అవసరం లేదు ఇది డిఎం ఇంత వరకు ఇంకేమి యాక్షన్ తీసుకోలేదు చెప్పాను అంతే చెప్పాను అది ఆర్డర్ కాక నేను కనుక్కుంటాను సార్ నాకు వచ్చిన సార్ మొత్తం ప్రజలు ఆర్టీని బతికించారా లేదా అనుకోని సార్ దాన్ని ఒకవేళ గిట్ట నిజంగానే సస్పెండ్ చేస్తే గిట్ట మీరు డిఎం యాక్షన్ తీసుకోవాలి లేదు అంటాను సార్ దళిత బిడ్డగా అన్యాయం చేసి మీరు ఎట్లా బతుకుతారు సార్ ఆర్టీసీ అట్లా ఏం చేయండి సార్ దళిత బిడ్డ సార్ రైతుల గురించి మాట్లాడండి రైతుల గురించి ఒకటే మాట బయట కూర్చుంటాం సార్ మేము వెళ్ళాం బయట కూర్చుంటాము అరే సార్ బయట కూర్చుంటాము మీ ప్రభుత్వం మాట్లాడి రీఇన్స్టేట్ చేయండి సార్ రిక్వెస్ట్ కూర్చుంటాం సార్ మేము గంట సేపు కూర్చుంటాం మీరు పోయినా చేయండి మేము పోము సార్ మీరు మమ్మల్ని ఆదేశించారు సార్ పోము సార్ ఇక్కడే కూర్చుంటాం మీరు మమ్మల్ని ఆదేశించారు అట్లా ఆదేశించకపోతే సార్ ఒకటి ఏంటంటే మీరు దయచేసి తొందరగా గవర్నమెంట్ మాట్లాడి రిక్రూట్ చేయండి సార్ రీఇన్స్టేట్ దాకా ఇక్కడ కూర్చుంటాం సార్